అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్ష పార్టీకి కూడా అంతే బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మనం చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నం కూడా ప్రజలను ఎంపవర్ చేయడానికి, ప్రజల్లో ఒక ఆరోగ్యమైనటువంటి వాతావరణం కల్పించడానికి మనం ప్రయత్నం చేయాలి. మీరు చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా ఆందోళనగా మీరు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది తప్పు. మీరు చేసినటువంటి పాపం వల్లే గతంలో మీరు 11 సీట్లు మిగిలిపోయారు. మళ్ళీ అదే పాపం చేయడం వల్ల మీకు రేపు డిపాజిట్లు కూడా రావని సంగతి కూడా నేను తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మీరు చేసినటువంటి వ్యాఖ్యల్ని మీరు వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే మీరు చేస్తుంది ప్రజా జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటివి ఎవరు కూడా హర్షించరని విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. స్పష్టంగా స్పందించడం జరిగింది. రాత్రి సుమారు 10 గంటలకి ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. ఇలాగ ఒక బోట్ మిస్సింగ్ అయిందని చెప్పడం జరిగింది. వెంటనే ఆ బోటు పరిశీలించి అంటే వెతకమని చెప్పి అట్ట నావీ వాళ్ళకి అలాగే ఉన్నటువంటి సెర్చ్ ఆపరేషన్స్ కావాల్సిన అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఈరోజు సమకూర్చడం జరిగింది. 72 అవర్స్ని దాన్ని మానిటర్ చేయడం జరిగింది. ఒక వ్యక్తిని పట్టుకొని రక్షణ కల్పించి ఆయనకి కావాల్సినటువంటి ఆరోగ్యం కూడా చూడడం జరిగింది. మరి ఇన్ని చేసినా కూడా ఆయన ఈరోజు నిన్న వచ్చి ఏదో ప్రభుత్వం స్పందించలేదని, ప్రభుత్వం కావాల్సిన చర్యలు తీసుకోలేదని మాట్లాడడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ గురించి ఆయన ప్రస్తావించడం కూడా ఒక రకంగా ఆయన మనసాక్షి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే నేను కూడా చూస్తున్నా, అసలు ఒక ఫిషర్మ్యాన్కి యాక్సిడెంట్ జరిగితే గతంలో మొట్టమొదటిసారిగా వాళ్ళకి కాంపన్సేషన్ మొదలుపెట్టింది గౌరవ ముఖ్యమంత్రి గారు. 5 లక్షల రూపాయలు కాంపన్సేషన్ ఇవ్వాలని అనేక మందికి ఎవరైతే కుటుంబాలు అటు సముద్రంలోకి వెళ్ళి ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరికీ కూడా 14-19లో వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ 19-24లో 5 లక్షలు కాస్త 10 లక్షలు చేస్తానని మాట ఇచ్చి ఆయన ఎంతమందికి ఇచ్చారు, అసలు ఎవరికైనా ఇచ్చారా అనేది ఒక క్వశ్చన్. అది ప్రస్తావన అంటే నిజాలతో మాట్లాడితే ఖచ్చితంగా మేము యాక్సెప్ట్ చేస్తాం. ఈరోజు ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ మీద ఏదో అభిమానం ఉన్నట్టు, ఆయనకి ఏదో బాధ్యత ఉన్నట్టు వచ్చి మేము ₹1 కోటి ఇస్తాము, కొత్త బోటు కొనిసిస్తాము అని వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళని లేనిపోని మాటల్లో తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా మేము అది తప్పని తెలియజేసుకుంటాం. ఎందుకంటే 72 అవర్స్ మేము సెర్చ్ ఆపరేషన్ చేశాము. మీరు కూడా చూసారు ఆ వీడియోస్ అన్నీ కూడా. హెలికాప్టర్ కంటిన్యూస్గా సర్వేలెన్స్ చేసింది. అలాగే నావీ వాళ్ళు కూడా కంటిన్యూస్గా సర్వేలెన్స్ చేయడం జరిగింది. ఆ బోట్లో ఉన్నటువంటి ఎవరైతే రెస్క్యూ చేశాడో ఆయన కూడా మేము చేసినటువంటి ఆపరేషన్ కూడా ఆయన కూడా చూశాడు ఆయన. మరి ఈరోజు ఆయన ఏ రకంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారన్నది కూడా మనం కూడా అర్థం చేసుకోవాలి. 72 అవర్స్లో కూడా పాపం నష్టపోయిన కుటుంబాలకి ధైర్యం నింపే ప్రయత్నం కూడా ఇది ప్రభుత్వం తీసుకుంది. అది ఈరోజు ఆ బోట్లో జరిగినట్టు ఇన్సిడెంట్ కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. మార్నింగ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ అలర్ట్ అయిన వెంటనే మొత్తం బోట్లన్నీ కూడా షోర్కి రావడం జరిగింది. అయితే ఈ బోట్లో సుమారు ఒక 3 టన్స్ ఫిషర్ క్యాచ్మెంట్ ఉంది, ఫిష్ క్యాచ్మెంట్ ఉంది. ఆ క్యాచ్మెంట్ ఉండడం వల్ల వీళ్ళు బోట్ నడిపే వాళ్ళకి కొంత బ్యాలెన్స్ తప్పి ఈ వెయిట్ అంతా ఒకవైపు వెళ్ళిపోవడం వల్ల బోట్ రొటేట్ అయి తిరగబడిపోయింది. ఇది ఫిషర్మ్యాన్ వాళ్ళే నాకు చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా. అసలు ఇన్సిడెంట్ ఎలా జరిగింది, యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఎందుకు భవిష్యత్ కాలంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలని కూడా ప్రస్తావిస్తే, సార్ లేదు ఈ రకంగా జరిగింది, బోట్లో ఇంత 3 టన్స్ కెపాసిటీ ఫిష్ క్యాచ్మెంట్ ఉండడం వల్ల ఆ వెయిట్ అంతా కూడా సరిగ్గా అలైన్ చేయడం వల్ల వెయిట్ అంతా కూడా ఒకే వైపు వెళ్ళిపోవడం వల్ల కొంత ఇబ్బంది జరిగిందని చెప్పడం బాధాకరం. కానీ ఏదేమైనటికీ కూడా కుటుంబానికి ఈరోజైతే ఎవరైతే కుటుంబాల్లో మనం కోల్పోయారో ఆ కుటుంబాన్ని మళ్ళీ నిలబడడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు 10 లక్షలు ప్రతి కుటుంబానికి కూడా ఆర్థిక సాయం చేసి ఆయన ఉదారతని నిలబెట్టుకున్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ, మనం మొన్న పలాస్ జరిగిన ఇన్సిడెంట్స్ గురించి కూడా మాట్లాడాలి. గుద్దినట్టు అంటే యాక్సిడెంట్ చేసినటువంటి అబ్బాయి సిద్ధిర అప్పలరాజు గారి అబ్బాయి రెండో కొడుకు. అంటే కనీసం యాక్సిడెంట్ చేసినప్పుడు ఆ ఉన్నటువంటి వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే ఈరోజు ఆ పర్సన్ బతికేవారనే విషయం కూడా ఈరోజు మాకు వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే ఆయన ఒక బైక్ మీద వెళ్ళి గుద్దినప్పుడు కొంత కొనువొప్పుడుతో ఉన్నాడు, వాడిని హాస్పిటల్ తీసుకెళ్ళి ఉంటే ఖచ్చితంగా వాడు బతికేవాడనే విషయాన్ని కూడా
మరి వాళ్ళకి ఎందుకు అనిపించలేదని కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి. అవేవీ చేయకుండా కేవలం వాళ్ళ ఉన్నటువంటి స్నేహితుడో లేకపోతే ఆయనకు ఉన్నటువంటి పార్టీ ఫాలోవరో మరి ఎవరు సిద్ధార్థ్ అనే వ్యక్తి వచ్చి ఆయన్ని వెనక్కి పంపించి ఆయనే చేశానని ఒప్పుకొని స్టేషన్కి వెళ్ళి పోలీసులకి లొంగిపోయి ఆయనే ఫోన్ చేసి స్టేషన్కి ఇలా లొంగిపోయి ఈ రకంగా కేసు తప్పుదావ పెట్టి మరి నిన్న ఆయన వచ్చిన తర్వాత 18 ఏళ్ళ కుర్రాడు తప్పు చేస్తాడు, దాన్ని మీరు సమర్థించడం అనేది ఖచ్చితంగా ఒక ప్రజాప్రతినిధిగా నేను ఆయన విజ్ఞతకి నేను వదిలేస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వంలో ఉండి ఒక గౌరవమైన పదవులు చేసినటువంటి వ్యక్తులు ప్రభుత్వాన్ని విధానాన్ని ఖచ్చితంగా తప్పుదోవ పెట్టకూడదు. మరి ఆయన సొంత ఇంటికి ఒక న్యాయమా, ఒక చట్టమా, పరాయి ఇంటికి వేరే చట్టమా అనేది ఒక్కసారి మనం అడగాల్సిన అవసరం కూడా ఉంటుంది. మరి ఇవన్నీ కూడా ఆయన సమర్థిస్తూ నిన్న ఈరోజు మాట్లాడడం ఖచ్చితంగా ప్రజలెవరూ కూడా ఆక్షేపించరని, రైతుల్ని ఆందోళన పరుస్తున్నాడు ఆయన. రైతులకి మీరు నచ్చ చెప్పండి, ఎందుకంటే ఈ రైతు వారి కుటుంబాలన్నిటికీ కూడా మనం ఒక మంచి పరిపాలన ఆయనకి నచ్చితే సమర్థించుకోవచ్చు. నిండు అసెంబ్లీలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి ఒక ఇష్యూ మీద అక్కడ జరిగినటువంటి ఎన్కౌంటర్లో అసెంబ్లీ సాక్షిగా నేను సమర్థిస్తున్నాను, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఆక్షేపించేది లేదని అదే అసెంబ్లీలో మాట్లాడిన వ్యక్తి మొన్న విజయవాడలో వచ్చి ఒక యువకుడు 22 ఏళ్ళ యువకుడు తప్పు చేస్తే అదే విజయవాడ వెళ్ళి పాపం చిన్నవాడు కుర్రోడు తప్పు చేశాడు అని చెప్పడం, మళ్ళీ నిన్న పలాస వెళ్ళి 18 ఏళ్ళు 19 ఏళ్ళ కుర్రోడికి అదే యాక్సిడెంట్ అయిపోయింది, దాన్నే మీరు పెద్దగా కేసు కట్టి దాన్ని ఎందుకంటే సీన్ చేస్తున్నారని చెప్పడం. అంటే ప్రజలకు ఆయన సొంత వాళ్ళకైతే ఒక చట్టం, బయట వాళ్ళకైతే వేరే చట్టం. సొంత వాళ్ళకైతే చట్టం నుంచి ఎలా తప్పించాలని చూసే ప్రయత్నం చేస్తాడు ఆయన. బయట వాళ్ళంటే సబాష్ మేము అభినందిస్తున్నాం, ఈ నిండు సభలో మేము అభినందించాం అని చెప్పడం. అంటే ఇది ఖచ్చితంగా మన ప్రాంతంలో మన సమాజంలో ఒక రాంగ్ మెసేజ్ ఇవ్వడం అనేది ఆయన చేస్తున్నారు. ఈరోజు చదువుకున్న ప్రతి ఒక్కరూ కూడా మనం గమనించాలి, ఈ ప్రాంతంలో మనం నివసించేది, మన పిల్లలు నివసించేది, మనం ఎటువంటి వాతావరణంకి నాయకత్వం తీసుకెళ్తానన్న విషయం కూడా మనం కరెక్ట్ చేసుకోవాలి. నాయకత్వం తీసుకెళ్లే దశ అనేది ఎప్పుడూ కూడా ప్రజలకి మంచి చేకూర్చేలా ఉండాలి, ప్రజలకి భవిష్యత్తు కల్పించేలా ఉండాలి. ఈ ప్రాంతం నుంచి వైద్యులకే పరిస్థితులు లేకుండా అంటే వెళ్ళేలాగా మనం ఎప్పుడు కూడా చేయకూడదు. ఈరోజు ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తే ప్రజలు కూడా భయపడే పరిస్థితి కూడా వస్తుందనేది తెలియజేసుకుంటున్నాను. గతంలో అసలు ఎక్కువ రైతులకి సబ్సిడీ రేట్లో పవర్ ఇచ్చింది మొదటగా తెలుగుదేశం ప్రభుత్వం 14-19లో 2.5 రూపాయలకి ఇవ్వడం జరిగింది. అయితే క్రమేణా ఆయన ఏం చేశారు, రూపాయన్నరకే ఇస్తానని ఎలక్షన్లో మాట్లాడి స్పెసిఫిక్గా కొన్ని జోన్స్ మాత్రం ఆయన ఇవ్వడం జరిగింది. ఏవైతే ఎక్కువ జోన్స్ అని కొన్ని ప్రాంతాలు ఐడెంటిఫై చేసి ఆ కొన్ని జోన్స్లో ఇవ్వడం వల్ల రైతులెవ్వరికీ కూడా పూర్తి స్థాయిలో అది అందుబాటులో రాలేదు. కేవలం కొంతమంది అంటే ఎక్కడైతే కాన్సన్ట్రేటెడ్గా ఎక్కువ రైతులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే రూపాయన్నర పరిమితం వచ్చేలాగా చేశారు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వాగ్దానం ఇచ్చారు. ఎందుకంటే గతంలో 2.5 రూపాయలకి ఇచ్చిన యూనిట్ 2.5 ఇచ్చే టైము రైతులందరికీ ఇచ్చారు. ఎక్కువ రైతులని ఎవరైతే సర్టిఫికేట్ తీసుకున్నారో వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. ఈరోజు మళ్ళీ అదే ఎక్కువ రైతులందరికీ కూడా రూపాయన్నరకి ఇవ్వడం జరిగింది. అంటే గతానికి ఇప్పటికీ ఈరోజు ఎక్కువ బడ్జెట్ ఈ ప్రభుత్వం కల్పిస్తుంది. ఆయన రూపాయన్నర ఇస్తానన్నారు, కానీ కేవలం కొన్ని పాకెట్స్లో మాత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు రైతులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది.